ఇది మార్కెటా, సంతా, లేకపోతే ఇక్కడ మామిడికాయల జాతర ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు మామిడికాయల సీజన్ అంతా అయిపోతుంటే ఇక్కడేంటో భూమి మీద దొరికే మామిడి పళ్ళని తీసుకొచ్చి వరుసగా పోస్తే ఎంత పొడిగైతే వస్తుందో అన్ని కిలోమీటర్ల కొద్దీ ఇక్కడ మామిడికాయ షాపులు లైటింగ్ వెలుతురులో మిలమిలా మెరిసిపోతున్నాయి. ఇక్కడ నైట్ లేదు, పగలు లేదు, డేలో 24 hours మామిడి పళ్ళు అమ్ముతూనే ఉంటారంట వీళ్ళు. ఇక్కడ దొరికే అన్ని మామిడికాయలు ముగ్గడానికి ఎటువంటి కెమికల్స్ ని వాడరంట వీళ్ళు. ఈ మామిడికాయలు ఎక్కడ దొరుకుతాయంటే ఒంగోలు నుంచి నెల్లూరు వెళ్లే హైవే మీద ఉలవపాడు అనే ప్రాంతంలో దొరుకుతాయి. ఇది వచ్చి ఉలవపాడు, నెల్లూరు డిస్టిక్. ఒకవేళ దీని అడ్రస్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఇక్కడ మ్యాంగోస్ ఎక్కువగా ఉన్నాయి, వెరైటీలు ఎక్కువగా ఉంటాయి అనుకుంటారేమో, కాదండి, 3 నుంచి 4 రకాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల మామిడి పళ్ళన్నీ ఒకటే రేటు. కేజీ వచ్చి 60 రూపాయలు చెప్తున్నారు, కానీ 10 రూపాయలు తగ్గించి 50 రూపాయలకి ఇస్తున్నారు. సీజన్ అంతా అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు మామిడి పళ్ళు ఎలా ఉంటాయేమో అని ఒక కేజీ చప్పున 3 రకాల మామిడి పళ్ళని తీసుకున్నాము. వీటిని మేము ఇంటికి వచ్చాక తిన్నాము, రుచి అయితే చాలా బాగున్నాయి. ఇంకొన్ని మామిడి పళ్ళు తెచ్చుకుంటే బాగుందనిపించింది. ఇప్పుడు ఉలవపాడు స్పెషల్ మ్యాంగోస్ ని కట్ చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ముందుగా వీళ్ళ దగ్గర దొరికి బంగినపల్లి మామిడి పండుని కట్ చేస్తున్నాను. ఇది చూడ్డానికి పచ్చిగా ఉండి ముగ్గలేనట్టు అనిపిస్తుంది కదా, మీరు కూడా నాకులా అనుకుంటే పాయసాన్ని పారబోసుకున్నట్లే. అలా కాదని దీన్ని కట్ చేసి తిన్నారంటే పాయసంలో ములిగి తేలుతున్నట్టే. లోపల పసుపు రంగు వచ్చి ఈ ఉలవపాడు బంగినపల్లి మామిడికాయ అయితే మంచిగా ముగ్గింది. దీని రుచి విషయానికి వస్తే రెగ్యులర్గా తినే బంగినపల్లి మామిడి పండు లాంటి రుచి ఇది లేదు. మనం బిర్యానీకి డబల్ మసాలా ఎలాగైతే ఆర్డర్ చేస్తామో అలా ఈ ఉలవపాడు బంగినపల్లి మ్యాంగోలో డబల్ స్వీట్ ఫ్లేవర్స్ మరియు ఎక్స్ట్రా ఫ్లేవర్ జ్యూసెస్ ని యాడ్ చేసినట్టుగా ఉంది. వీళ్ళ దగ్గర దొరికే మ్యాంగోస్లోకెల్లా ది కింగ్ ఆఫ్ మ్యాంగో ఇదేనంట. ఇప్పుడు ఇంకో మ్యాంగోని కట్ చేస్తున్నాను, దీని పేరు వచ్చి సువర్ణరేఖ. ఇది చూడండి, కట్ చేస్తుంటే రసం ఎలా కారిపోతుందో. ఇది పచ్చిగా ఉన్నప్పుడు పికిల్స్కి బాగుంటుందంట, అలానే ముగ్గిన తర్వాత పండు కింద చాలా రుచిగా ఉంటుందంట. ఈ కాయలో అయితే పీచు చాలా ఎక్కువగా ఉంది. ఇది బహుశా పికిల్ గురించి వాడే కాయ అన్నారు కదా, దాని గురించి కావచ్చు. దీని స్మెల్ చూస్తే పుల్లగా ఉండేలా అనిపిస్తుంది. నేను అనుకున్నట్టు ఇది పుల్లగా అయితే లేదండి, చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు మూడో కాయ వచ్చి చెరుకు రసాలు. ఇది కూడా ఎలా ఉందో కట్ చేసి చూద్దాం. వావ్, ఈ మ్యాంగో మంచి కలర్ వచ్చింది. నిజంగా దీనికి చెరుకు రసాలని పేరు పెట్టింది ఎవరో కానీ ఒక్కసారిగా నేను తినేది చెరుకా మ్యాంగోనా అని చెప్పి కొద్దిసేపు కన్ఫ్యూజ్ అయ్యాను. నిజంగా 2 రకాల్లో దొరికే రుచి ఒకేలా ఉండడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఈ ఉలవపాడు మామిడి పళ్ళల్లో బాగా నచ్చింది ఈ చెరుకు రసాలే. ఇంత మంచి మామిడి పళ్ళను అందచేస్తున్న ఈ ప్రాంతం వాళ్ళకి మా శ్రీప్రతుల తరపు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరో మంచి వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను, అంతవరకు సెలవు.